ఇండియాలో ఇప్పుడు ఏ కొత్త కారు లాంచ్ చూసినా దాదాపు ప్రతి బ్రాండ్ ఈవీల గురించే మాట్లాడుతుంది. కొత్త ఎస్యూవీ వస్తే ఈవీ, కొత్త సెడాన్ వస్తే ఈవీ, కొత్త ప్లాట్ఫామ్ వస్తే ఈవీ. చూస్తుంటే ఇంకొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ కార్స్ కి అసలు డిమాండ్ ఉండదేమో అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో చాలా సైలెంట్ గా ఇంకో ఫ్యూయల్ టెక్నాలజీ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. అదే సిఎన్జి. ఒకప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి అంటే వేగనార్, డిజైర్ లాంటి కొన్ని కార్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు నెక్సాన్, పంచ్, బ్రిజా, విక్టోరియస్ లాంటి కార్స్ లో కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఆప్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్కోడా లాంటి బ్రాండ్స్ కూడా టర్బో టీఎస్ఐ ఇంజన్ తో సిఎన్జి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అంటే సిఎన్జి ఇక చిన్న మైలేజ్ కార్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదు. మరి ఈవీస్ ఇంత వేగంగా వస్తున్నప్పుడు సిఎన్జికి ఇంత డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? బ్రాండ్స్ ఎందుకు సిఎన్జి టెక్నాలజీ పైన ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి? అసలు సిఎన్జి మళ్ళీ ఇంత పెద్ద కంబ్యాక్ ఎలా చేసింది? కొన్ని సంవత్సరాల క్రితం సిఎన్జి కారు కొనాలంటే రెండు మేజర్ కాంప్రమైజెస్ తప్పేవి కాదు. ఒకటి బూట్ స్పేస్. పెద్ద సిఎన్జి సిలిండరు బూట్ లో ఉండడం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి చాలా తక్కువ స్పేస్ మిగిలేది. రెండవది సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర క్యూ. ఫ్యూయల్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. అందుకే చాలా మంది రన్నింగ్ కాస్ట్ తక్కువే అయినా ప్రాక్టికాలిటీ లేదని సిఎన్జిని అవాయిడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారుతుంది. బ్రాండ్స్ డ్యూయల్ సిలిండర్, అండర్ బాడీ సిలిండర్ లాంటి టెక్నాలజీస్ తో ఈ ప్రాబ్లం ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తున్నాయి. అందుకే సిఎన్జి కార్స్ ఇప్పుడు మళ్ళీ కస్టమర్స్ కి అట్రాక్టివ్ గా మారుతున్నాయి. 2026లో ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్ లో సిఎన్జి షేరు సుమారు 21.98% గా ఉంది. డీజిల్ షేరు దాదాపు 18%. ఈవీ షేరు సుమారు 4.25% ఉంది. అంటే పెట్రోల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫ్యూయల్ కేటగిరీగా సిఎన్జి కనిపిస్తుంది. ఇది చూస్తే ఒక విషయం క్లియర్. ఈవీలు ఫ్యూచర్ అయినా ప్రస్తుతం మాస్ మార్కెట్లో సిఎన్జికి చాలా పెద్ద డిమాండ్ ఉంది. మరి కస్టమర్స్ సిఎన్జి వైపు ఎందుకు వెళ్తున్నారు? మొదటి రీజన్ రన్నింగ్ కాస్ట్. పెట్రోల్ ఖర్చు గురించి చాలా మంది ఇప్పుడు ముందుగానే ఆలోచిస్తున్నారు. ఎథనాల్ బ్లెండింగ్, E20 తర్వాత కొన్ని కార్స్ లో మైలేజ్ తగ్గిందనే కన్సర్న్స్ కూడా కస్టమర్ లో ఉన్నాయి. మరోవైపు ఈవీలు అందరికీ ఇంకా ప్రాక్టికల్ సొల్యూషన్ కాలేదు. ఇంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, అపార్ట్మెంట్ లో ఛార్జింగ్ సెటప్ ఉండకపోవచ్చు, లాంగ్ ట్రిప్స్ చేసే వాళ్ళకి హైవే ఛార్జింగ్ గురించి కన్సర్న్స్ ఉండొచ్చు. ఒక ఛార్జింగ్ స్టేషన్ పనిచేయకపోతే, క్యూ ఉంటే, లేక హైవేలో సరైన ఛార్జింగ్ దొరకకపోతే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంతమంది బయ్యర్స్ ని ఈవీ నుంచి వెనక్కి తీసుకొస్తున్నాయి. సిఎన్జిలో మాత్రం సిచ్యువేషన్ సింపుల్. ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళి గ్యాస్ ఫిల్ చేయాలి, మళ్ళీ డ్రైవ్ చేయాలి. ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేసే బయ్యర్స్ కి సిఎన్జి ఒక ప్రాక్టికల్ చాయిస్ గా కనిపిస్తుంది. కానీ కస్టమర్స్ మాత్రమే సిఎన్జిని కోరుకుంటున్నందుకే బ్రాండ్స్ ఇంత అగ్రెసివ్ గా సిఎన్జి కార్స్ ని తీసుకురావడం లేదు. ఇక్కడ ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. కేఫ్ నామ్స్. కేఫ్ అంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సింపుల్ గా చెప్పాలంటే ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అమ్మే మొత్తం వెహికల్స్ లో యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు ఎమిషన్ పర్ఫార్మెన్స్ కొన్ని రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ ని మీట్ చేయాలి. కంపెనీ ఈ టార్గెట్ ని మీట్ చేయలేకపోతే పెనాల్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మ్యానుఫ్యాక్చర్స్ కి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లోయర్ ఎమిషన్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిఎన్జి బ్రాండ్స్ కి చాలా యూస్ఫుల్ గా మారుతుంది. సిఎన్జిలో మెయిన్ గా మీథేన్ ఉంటుంది. పెట్రోల్ తో పోలిస్తే సిఎన్జి కంబషన్ వల్ల కార్బన్ ఎమిషన్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. పెట్రోల్ తో పోలిస్తే సిఎన్జి సుమారు 20 నుంచి 25% తక్కువ కార్బన్ ఎమిషన్స్ ఇవ్వగలదని చెప్తున్నారు. అంటే కస్టమర్ కి రన్నింగ్ కాస్ట్ అడ్వాంటేజ్, మ్యానుఫ్యాక్చర్స్ కి ఎమిషన్ టార్గెట్ మీట్ చేయడంలో అడ్వాంటేజ్. ఇద్దరికి ఉపయోగం. అందుకే బ్రాండ్స్ ఇప్పుడు సిఎన్జి కార్స్ ని జస్ట్ సిలిండర్ పెట్టి లాంచ్ చేయడం లేదు, టెక్నాలజీని కూడా చాలా సీరియస్ గా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇందులో బిగ్గెస్ట్ ఇన్నోవేషన్స్ లో ఒకటి డ్యూయల్ సిలిండర్ సెటప్. టాటా ఈ టెక్నాలజీని చాలా స్మార్ట్ గా ఉపయోగించింది. ఒక పెద్ద సిలిండర్ ని బూట్ లో పెట్టి మొత్తం స్పేస్ ని ఆక్రమించే బదులు సిఎన్జి సెటప్ రెండు స్మాలర్ సిలిండర్స్ గా స్ప్లిట్ చేశారు. దీంతో బూట్ స్పేస్ కొంత సేవ్ అవుతుంది. ఇది చిన్న చేంజ్ లా అనిపించొచ్చు, కానీ సిఎన్జి కారు కొనే వాళ్ళకి ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఎగ్జాంపుల్ గా హుండై పెట్రోల్ వర్షన్ లో బూట్ స్పేస్ 391 లీటర్స్ ఉంటే డ్యూయల్ సిలిండర్ సిఎన్జి వర్షన్ లో అది సుమారు 225 లీటర్స్ కి వస్తుంది. అవును, స్పేస్ అయితే తగ్గింది, కానీ ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి యూజబుల్ స్పేస్ ఉంది. టాటా పంచ్ లో పెట్రోల్ వర్షన్ బూట్ కెపాసిటీ 366 లీటర్స్ ఉంటే డ్యూయల్ సిలిండర్ సిఎన్జి వర్షన్ లో
అది సుమారు 210 లీటర్స్ గా ఉంటుంది. అంటే సిఎన్జి తీసుకున్నందుకు బూటు పూర్తిగా యూజ్లెస్ అయిపోవడం లేదు. ఇదే సింగిల్ సిలిండర్ సిఎన్జి సెటప్ తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పెద్ద సిలిండర్ తో పాటు స్పేర్ వీల్ కూడా బూట్ లో ఉంటే లగేజ్ స్పేస్ చాలా తక్కువగా మిగులుతుంది. కొన్ని కార్స్ లో ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే డ్యూయల్ సిలిండర్ సెటప్ సిఎన్జి మార్కెట్ లో చాలా యూస్ఫుల్ ఇన్నోవేషన్. కానీ ఇక్కడ మారుతి సుజుకి ఇంకో అడుగు ముందుకు వెళ్ళింది. అండర్ బాడీ సిఎన్జి సిలిండర్. సిఎన్జి సిలిండర్ ని బూట్ లో పెట్టకుండా వెహికల్ ఫ్లోర్ కింద రేర్ యాక్సిల్ దగ్గర పొజిషన్ చేస్తున్నారు. దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బూట్ స్పేస్ ఆల్మోస్ట్ పూర్తిగా సేవ్ అవుతుంది. పెద్ద ఎస్యూవీస్ లో రేర్ యాక్సిల్ దగ్గర అవైలబుల్ స్పేస్ ని ఉపయోగించుకోవడం వల్ల సిఎన్జి సిలిండర్ ని బూట్ బయట ఉంచే అవకాశం ఉంటుంది. అంటే కస్టమర్స్ కి సిఎన్జి కావాలి, కానీ బూట్ స్పేస్ కాంప్రమైజ్ మాత్రం వద్దు. ఇదే మారుతి స్ట్రాటజీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మారుతి విక్టోరియస్ దీనికి మంచి ఎగ్జాంపుల్. విక్టోరియస్ లాంచ్ టైంలో వచ్చిన బుకింగ్స్ లో 38% సిఎన్జి వర్షన్స్ నుంచే వచ్చాయి. పెట్రోల్ షేరు 53% ఉండగా మిగిలిన బుకింగ్స్ హైబ్రిడ్ నుంచి వచ్చాయి. ప్రతి నెల ఎంత సిఎన్జి వర్షన్ అమ్ముడవుతుందో బ్రాండ్ సపరేట్ గా డిస్క్లోజ్ చేయకపోయినా బుకింగ్ మిక్స్ చూస్తే సిఎన్జికి ఎస్యూవీలో మంచి డిమాండ్ ఉందని అర్థమవుతుంది. ఇక్కడ ఈ మొత్తం స్టోరీలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న బ్రాండ్ స్కోడా. ఎందుకంటే స్కోడా సిఎన్జి తీసుకొస్తే అది మనం ఇప్పటి వరకు చూసిన నార్మల్ సిఎన్జి కార్లా ఉండకపోవచ్చు. స్కోడా ఇండియా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఆప్షన్స్ పైన యాక్టివ్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టిఎస్ఐ టర్బో ఇంజన్ తో సిఎన్జి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మన మార్కెట్ లో ఉన్న చాలా సిఎన్జి కార్స్ పోర్టు ఫ్యూయల్ ఇంజెక్షన్స్ తో వస్తాయి. కానీ టిఎస్ఐ అంటే డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో ఇంజన్. డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో ఇంజన్ తో సిఎన్జి డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. హీట్ మేనేజ్మెంట్, కంబషన్, ఫ్యూయల్ డెలివరీ, ఇంజన్ క్యాలిబ్రేషన్ అన్నిటినీ కేర్ఫుల్ గా ట్యూన్ చేయాలి. కానీ స్కోడాకి ఇది కంప్లీట్లీ కొత్త టెక్నాలజీ కాదు. యూరోప్ లో వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఇప్పటికే టీజీఐ పేరుతో సిఎన్జి టర్బో ఇంజన్స్ ఉపయోగించింది. ఎగ్జాంపుల్ కి స్కోడా ఆక్టివా జీటెక్ లో 1.5 లీటర్ టీఎన్జీ ఇంజన్ ఉండేది. ఈ ఇంజన్ సిఎన్జి పై సుమారు 131 PS పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసేది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెట్రోల్ మరియు సిఎన్జి మోడ్స్ లో కూడా పవర్ అవుట్పుట్ లో పెద్ద డిఫరెన్స్ లేకుండా డిజైన్ చేశారు. ఈ కారులో అండర్ బాడీ సిఎన్జి సిలిండర్ ఉండేది. దాదాపు 17 kgల సిఎన్జి కెపాసిటీతో ఐడల్ కండిషన్ లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగేది. పెట్రోల్ ట్యాంక్ మాత్రం కేవలం 9 లీటర్సే. అంటే ఈ కారుని అసలు సిఎన్జి ఫస్ట్ కార్ గా డిజైన్ చేశారు. పెట్రోల్ అనేది బ్యాకప్ ఫ్యూయల్ లా ఉండేది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సిఎన్జికి చాలా హై ఆక్టైన్ రేటింగ్ ఉంటుంది. ఇది 130 రాన్ వరకు ఉండొచ్చు. నార్మల్ పెట్రోల్ సుమారు 92 రాన్ రేంజ్ లో ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఇంకా హయ్యర్ ఆక్టైన్ కి వెళ్తుంది. హై ఆక్టైన్ ఫ్యూయల్ కి టర్బో ఇంజన్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకే సరైన క్యాలిబ్రేషన్ తో టర్బో ఇంజన్ ప్లస్ సిఎన్జి కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. స్కోడా యూరోప్ లో ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగించింది కాబట్టి ఇండియాలో కూడా ఇది పాసిబుల్. అయితే ఇండియా స్పెక్ స్కోడా సిఎన్జి మోడల్లో ఎగ్జాక్ట్ పవర్, మైలేజ్, ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కంపెనీ అఫీషియల్ డీటెయిల్స్ ప్రకటించిన తర్వాతే ఫైనల్ గా చెప్పాలి. కానీ స్కోడా సిఎన్జిలోకి వస్తే ఇండియన్ మార్కెట్ లో కాంపిటీషన్ మాత్రం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిఎన్జి అంటే మోస్ట్లీ మారుతి, టాటా, హుండై అనే పర్సెప్షన్ ఉంది. స్కోడా టర్బో టిఎస్ఐ తో సిఎన్జి తీసుకొస్తే పర్ఫార్మెన్స్ ప్లస్ మైలేజ్ రెండింటిని ఒకే ప్యాకేజ్ లో టార్గెట్ చేయగలదు. ఇక సిఎన్జి కార్స్ లో ఇంకో ఇంపార్టెంట్ మిస్సింగ్ ఫీచర్ గురించి మాట్లాడాలి. అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఎందుకంటే సిఎన్జి కారు కొనే వాళ్ళల్లో చాలా మంది సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేస్తారు. సిటీ ట్రాఫిక్ లో మాన్యువల్ గేర్ బాక్స్ తో ప్రతి కొద్దిసేపటికి క్లచ్ ప్రెస్ చేయడం చాలా టైరింగ్. సిఎన్జి వల్ల రన్నింగ్ కాస్ట్ తగ్గింది, కానీ డ్రైవింగ్ కన్వీనియన్స్ తగ్గితే కంప్లీట్ ప్యాకేజ్ కాదు. టాటా టియాగో లాంటి సిఎన్జి కారులో ఏఎంటీ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లము కొంతవరకు సాల్వ్ అయింది. మారుతి, హుండై లాంటి బ్రాండ్స్ కూడా మరిన్ని సిఎన్జి మోడల్స్ లో ఆటోమేటిక్ ఆప్షన్ ఇస్తే సిఎన్జికి ఇంకా ఎక్కువ డిమాండ్ రావచ్చు.
ముఖ్యంగా డైలీ ఆఫీసు కమ్యూట్ చేసే సిటీ బయ్యర్స్ కి సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ చాలా సెన్సిబుల్ కాంబినేషన్ అవుతుంది. ఇక హోండా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఉంది. హోండా కొన్ని మోడల్స్ కి డీలర్షిప్ లెవెల్లో సిఎన్జి ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఇస్తుంది. కానీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జికి డీలర్షిప్ ఇన్స్టాల్డ్ సిఎన్జికి డిఫరెన్స్ ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి లో ఇంజన్ కాలిబ్రేషన్, ఫ్యూయల్ గేజ్, సాఫ్ట్వేర్, సేఫ్టీ సిస్టమ్స్ అన్ని సిఎన్జి సిస్టమ్ తో కలిసి డెవలప్ చేస్తారు. కానీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కార్స్ సిఎన్జి తోనే స్టార్ట్ అవుతాయి. సిఎన్జి ఫ్యూయల్ లెవెల్ లో కూడా కార్ ఎంఐడి లో ఇంటిగ్రేటెడ్ గా కనిపిస్తుంది. డీలర్షిప్ లెవెల్ ఇన్స్టాలేషన్ లో మాత్రం సిఎన్జి కిట్ మరియు వెహికల్ మధ్య ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిస్టమ్ తో సీమ్లెస్ గా ఉండకపోవచ్చు. వారంటీ కూడా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు కిట్ సప్లయర్ మధ్య స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది కస్టమర్స్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జినే ప్రిఫర్ చేస్తారు. హోండాకి ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీ కావచ్చు. ముఖ్యంగా సబ్ 4 మీటర్ సెడాన్ సెగ్మెంట్ లో సిఎన్జికి చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్ లో సిఎన్జి షేరు 53% వరకు ఉందని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్ లో టాక్సీ, ఫ్లీట్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఆప్షన్ లేకపోవడం వల్ల హోండా ఎమేజ్ లాంటి కార్స్ కొంత కస్టమర్ బేస్ ని కాంపిటీటర్స్ కి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొత్తం చూసిన తర్వాత అసలు ప్రశ్న, మీరు సిఎన్జి కార్ కొనాలా? నా ఒపీనియన్ లో మీ డైలీ రొటీన్ లో సిఎన్జి పంపు అందుబాటులో ఉంటే, మీరు సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేస్తే, రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటే సిఎన్జి ఇప్పటికే చాలా సెన్సిబుల్ చాయిస్. ఈవీ కొనాలంటే ఇంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండడం చాలా యూస్ఫుల్. అది మీకు పాసిబుల్ కాకపోతే సిఎన్జి ఒక ప్రాక్టికల్ ఆల్టర్నేటివ్. హైబ్రిడ్ కార్స్ కి ఎక్కువగా అప్ ఫ్రంట్ ప్రైస్ పెట్టడం ఇష్టం లేకపోతే కూడా సిఎన్జి ఒక మంచి ఆప్షన్. పెట్రోల్ తో పోలిస్తే రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండొచ్చు. ఈవీతో పోలిస్తే ఛార్జింగ్ గురించి టెన్షన్ తక్కువ. ఇక రీఫ్యూలింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫిమిలర్ గా ఉంటుంది. ముఖ్యంగా సిఎన్జిలో ఇంతకాలం ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిన బూట్ స్పేస్ ని బ్రాండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తున్నాయి. టాటా, హుండై డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాయి. మారుతి అండర్ బాడీ సిలిండర్ తో బూట్ కాంప్రమైజ్ ని ఇంకా తగ్గించింది. స్కోడా అయితే టర్బో టీఎస్ఐతో సిఎన్జిని పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంటే సిఎన్జి ఇక కేవలం మైలేజ్ కోసం తీసుకునే చిన్న కార్ అనే కేటగిరీలో ఉండడం లేదు. ఇప్పుడు ఇది టెక్నాలజీ, ప్రాక్టికాలిటీ, రన్నింగ్ కాస్ట్ ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసే ఆప్షన్ గా మారుతుంది. ఈవీలు ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడే ప్రతి ఒక్కరికి ఈవీ ప్రాక్టికల్ కాదు. ప్రతి బయ్యర్ కి హైబ్రిడ్ కోసం ఎక్కువ అప్ ఫ్రంట్ ప్రైస్ పెట్టడం కూడా పాసిబుల్ కాదు. పెట్రోల్ లో రన్నింగ్ కాస్ట్ కూడా కన్సర్న్ అవుతుంది. ఈ ఆప్షన్స్ మధ్యలో సిఎన్జి ఒక ప్రాక్టికల్ చాయిస్ గా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో సిఎన్జి మార్కెట్ ఇంకా పెరుగుతుందా అంటే అవును. కనీసం మాస్ మార్కెట్ కార్స్, సిటీ కమ్యూటర్స్, టాక్సీ యూజర్స్, ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేసే వాళ్ళ కోసం సిఎన్జికి ఇంకా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. బ్రాండ్స్ కూడా దీన్ని అర్థం చేసుకున్నాయి. అందుకే ఒకప్పుడు బూట్ లో పెద్ద సిలిండర్ పెట్టడమే సిఎన్జి టెక్నాలజీ అనుకున్నాం. కానీ ఇప్పుడు డ్యూయల్ సిలిండర్స్, అండర్ బాడీ సిలిండర్స్, టర్బో సిఎన్జి లాంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే సిఎన్జి స్టోరీ ఇంకా అయిపోలేదు. అసలు కొత్త ఫేజు ఇప్పుడే మొదలవుతుంది. మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే మీ డైలీ యూసేజ్, దగ్గరలో ఉన్న సిఎన్జి పంప్స్, సిటీ డ్రైవింగ్, హైవే యూసేజ్ ఇవన్నీ చూసుకొని డెసిషన్ తీసుకోండి. చివరికి పెట్రోలు, సిఎన్జి, హైబ్రిడ్, ఈవీ వీటిలో ఒకటి అందరికీ బెస్ట్ కాదు. మీ యూసేజ్ కి ఏది సరిపోతుందో అదే బెస్ట్. మీరైతే ఇప్పుడు ఏ ఫ్యూయల్ కార్ తీసుకుంటారు? పెట్రోలు, సిఎన్జి, హైబ్రిడ్ లేదా ఈవీనా? కామెంట్లో చెప్పండి.